ఈ వీక్ లో సర్జరీ అయిపోతుంది, బాబు సక్సెస్ఫుల్ గా వచ్చేస్తాడు. సక్సెస్ఫుల్ గా రాగానే మేము కూడా ఇంటికి తీసుకెళ్లిపోతాం. బట్ ఇంటికి తీసుకెళ్ళినా నేను డెఫినెట్ గా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను ఆ పిఎన్ కలవడానికి. ఎందుకంటే ఆయన నన్ను అడిగారు, మీరు చదువుకున్నారా సీఎంఆర్ఎఫ్ అంటే మీకు తెలుసా అని. ఆ క్వశ్చన్ నేను మళ్ళీ తను అడగాలి కదా. మేము చదువుకున్నాము, సీఎంఆర్ఎఫ్ తెచ్చాము, మేము మా బాబుని బతికించుకున్నాము, ఒక బాబుకి హెల్ప్ అయింది అనేది వాళ్ళకు కూడా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేను అడగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి వరకు ఈ వీడియో చేరితే మాత్రం నేను అడిగేది, డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినా పర్లేదు, మీకు డైరెక్ట్ గా మేము చెప్పేది మీకు చేరాలంటే ఆ చేరడానికి ఒక వేని ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నా. లైక్ ఒక సజెషన్ బాక్స్ కావచ్చు, అది ఆయనే డైరెక్ట్ గా చదివేటట్టు, లేకపోతే ఒక ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే ఆయన డైరెక్ట్ గా దాన్ని తన సోషల్ మీడియాని తను మేనేజ్ చేసినట్టు, ఒక పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కావచ్చు, నేనున్నాను మీకు, మీరు ఏదైనా కానీ నాతో షేర్ చేయండి, నేను ముందుకొచ్చి మీకు చేస్తాను అనేటట్టు ఒకటి ఉండాలి అని. ఈ గవర్నమెంట్ లోనే కాదన్నా, నెక్స్ట్ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనకు పలంనేరు హాస్పిటల్లో, లైక్ మేమున్న నారాయణ హాస్పిటల్లో సీఎంఆర్ఎఫ్ అనేది యాక్సెప్ట్ చేయరు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏది వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అదర్ స్టేట్ కాబట్టి. సో మాకు మణిపాల్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎస్టిమేషన్ అనేది తగ్గుతుంది, సీఎంఆర్ఎఫ్ అనేది యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. సో మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మణిపాల్ హాస్పిటల్కి బాబుని షిఫ్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మాకు సీఎంఆర్ఎఫ్ కోసం మేము ట్రై చేసాం. సో మనది కాన్స్టిట్యున్సీ పలంనేరు, కాకపోతే మనకు పలంనేరు ఎమ్మెల్యే గారు అవైలబిలిటీ లేకపోవడం వల్ల మేము ఇక్కడికి వెళ్ళాము, వాళ్ళ పిఏ గారిని కలిసాము. బట్ ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం వెళ్ళలేదు ఇంతవరకు. బికాస్ ఏమంటే ఆయన కింద ఉన్న పిఎస్ఏ ముఖం మీదనే చెప్పేస్తున్నారు, మేము ఇలా చేయలేము, అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు చేయాలి అన్నలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సీఎం అబ్సల్యూట్లీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సీఎంఆర్ఎఫ్ అనే దాని గురించి మీకు ఏం తెలుసు, అసలు మీరు చదువుకున్నారా, అసలు మీరు ఎవరు, పార్టీ మెంబర్షిప్ మీకు ఉందా, మేము అడిగాం. ఎమ్మెల్యే గారిని మేము కలవాలి. వాళ్ళు ఇప్పుడు లైక్ నేనేమంటే ఎమ్మెల్యే గారిని ఏదో అనడం అని కాదు, ఎమ్మెల్యే గారి దృష్టి వరకు వెళ్ళుంటే మేబీ ఆయన చేస్తుంటారు. బట్ ఈ నీ దగ్గర నుంచి డైరెక్ట్ యాక్సెస్ లేదు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే నేను కూడా టీడీపీ పార్టీని, మేము కూడా పార్టీ కోసం తిరుగుంటాం, మేము కూడా పార్టీలో ఒక కార్యకర్తనే. సో అలాంటప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అనేది లేకపోయినా మానవత్వం ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను అనడం ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక సాధారణమైన మనుషులు వెళ్ళి ఆయన కలవాలంటే ఈ కింద పిఏలు మేము పంపించము, మేము చెయ్యము, మేము ఇలా చేయము అనే అంత ఇది అవసరం లేదు. బికాజ్ ఏంటంటే నేను కూడా పేరెంట్ కాదు, పేరెంట్